ఇప్పుడు దాకా అయితే ఏమీ లేదు బిగ్ బాస్లో, అంత డొల్ల డప్పు ఏది తప్పితే నాగార్జున డప్పు కొట్టుకున్నాడు కానీ అక్కడ మ్యాటర్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు వరకు నాకు తెలిసి ఎలిమినేషన్లో బేబక్కని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆవిడ బయటకు వచ్చేసింది. ఆమె తెలుసుకునే లోపే గేమ్ బయటకు వచ్చేసింది. ఇది మతికి కొంచెం బాధగానే ఉంది నాకైతే. బేబక్ ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్ పెరిగేదని నా ఉద్దేశం. నెక్స్ట్ అంటే ఇప్పుడు జరిగే నామినేషన్ ఫస్ట్ వీక్లోనే మొదలు పెట్టేశారు కాబట్టి ఈసారి ఆదిత్య ఓం గారు ఏమైనా టార్గెట్ చేసే పని ఉందో. అందరూ కూడా సోనియాది పెద్ద కంపునోరు డ్రైనేజీ, ఆ డ్రైనేజీ కంపుని భరించలేకపోతున్నాం, బయటే భరించలేకపోతున్నాం. అసలు హౌస్లో ఎలా భరిస్తున్నారో కానీ ఆవిడ్ని. అడల్టరేటెడ్ కంటెంట్ అంటే ఏంటి బ్రో? 18+ బిలో, ఇప్పుడు 18+ అవ్వు అడల్టరేటెడ్ కంటెంట్ ఎలా అంటుందో అసలు నాకు అర్థం కావట్లేదు. విష్ణుప్రియ చాలా కామెడీగా సింపుల్గా రైజ్ చేసిన పాయింట్ని ఆవిడ అలా తీసుకోవడం, ఆమె బుర్రలో ఏముందో మరి మీకే వదిలేస్తున్నాను. చేస్తే ఉంది, మామూలు చెత్త కాదు, ఆర్జీవీ చెత్త ఉంది అక్కడ. ఆర్జీవీ చెత్త ఉంది కాబట్టి అలా మాట్లాడుతుంది అన్నీ కూడా. ఖచ్చితంగా నిన్ను చూసావా ఏం మాట్లాడుతుందా? ఒరే నువ్వు సిగరెట్ మానేరా, నీకు ఏది కావాలంటే తెస్తా అంటే ఏమిస్తుంది నాకు అర్థం కాలేదు. మరి మీకేమైనా అర్థమైందా? ఏం అర్థమైంది చెప్పు. కాదు అదే కదా మరి ఎక్స్పెక్టేషన్ అయ్యే కదా. నీవు సిగరెట్ మానేస్తే నేను ఏదైనా ఇస్తానంటే నేను ఏదైనా ఇస్తాననే అర్థమవుతుందా? అది ఎవ్రీథింగ్. సోనియా ట్రాక్ బిగ్ బాస్ ట్రాక్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ కొంచెం లవ్ ట్రాక్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఈయన తప్పించుకుంటున్నాడు కదబ్బా, నిఖిల్ తప్పించుకుంటున్నాడు. ఆమె ట్రై చేస్తుంది ట్రాక్కి, లవ్ ట్రాక్ కోసమే ఆమె కొంచెం ఎవరైనా మాట్లాడుతుంటే నిఖిల్తో సీరియస్ అయిపోతుంది. చూసారా మీరు? గమనించట్లేదు. నిఖిల్ని ట్రాప్ చేయడానికే ఖచ్చితంగా నేను చెప్పేది అదే. నిఖిల్తో వేరే వాళ్ళు వచ్చి విష్ణుప్రియ కానీ నైనిక కానీ లేకపోతే యష్మి కానీ ఎవరైనా మాట్లాడుతుంటే సీరియస్ అవుతుంది, వాళ్ళ మీద ఫైర్ అవుతుంది. పృథ్వీతో చేయి పట్టుకొని కనిపించింది కదా, పృథ్వీతో తమ్ముడు అంటుంది కదా. తమ్ముడు అంటుంది, మరి ఆ తమ్ముడు వ్యవహారం ఎక్కడ దాకా వెళ్తుందో నాకు తెలీదు. సోనియా కిరాక్ సీతదే కరెక్ట్ అబ్బా. నేను మాట్లాడుతున్నాను, డిఫెండింగ్ స్కిల్స్ బాగున్నాయి సీతకి. సీత హౌస్లో ఉండవలసిన వ్యక్తే ఈ సీజన్లో, ఎందుకంటే ఆమె మాట్లాడేది పిన్ టు పిన్ బాగుంది. నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది ఎందుకు సోనియా? నువ్వు గేమ్ ఆడతాకి వెళ్ళావు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? నువ్వు వాళ్ళందరికీ ఏదో మోటివేషన్ క్లాసులు చెప్పినట్టు ఉంది నాకైతే. అవునా కదా? వాళ్ళని మోటివేట్ చేయడానికి చూస్తుంది. వాళ్ళకి ఏదో సైకలాజికల్ కాలేజీ స్టూడెంట్ లాగా, ఈవిడ ఏదో లెక్చరర్ లాగా ఫీల్ అవుతుంది. నాకు నచ్చల. యష్మి అసలు సేవ్ అయిపోతుందిరా సామె. యష్మిని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారా, నామినేషన్ చేస్తారా అని చూస్తున్నాను నేను. నీ అమ్మ దరిద్రం ఏంటంటే ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు ప్రోమోలో కూడా బిగ్ బాస్ ఆమెకు వరం ఇచ్చేసాడు. ఇంకో వరం ఇచ్చాడు తెలుసా యష్మికి? ఈ నామినేషన్లో ఉన్న సభ్యుల్లో ఒకరిని అయితే సేవ్ చేయొచ్చు అంట. ఈ అమ్మ నాకైతే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమె నేను నామినేషన్లో చూడాలని నాకు కోరిక. శోభా శెట్టి ఏంటి, రతిక, శోభా శెట్టి అందరూ కూడా సోని అవుతారు. ఈమె కూడా అవుతుంది, యష్మి కూడా. యష్మికి స్వార్థం ఎక్కువ, తనకి ఉన్న స్వార్థం హౌస్లో ఎవరికి లేదు. చాలా స్వార్థపరురాలంటే ఎంత స్వార్థపరాలంటే, మొన్న క్లాను గెలుచుకున్నప్పుడు లగ్జరియస్ రూమ్లో వాళ్ళు కనీసం బయట ఉన్న వాళ్ళని మనుషుల్లాగా కూడా చూడలేదు. చాలా ఇబ్బంది పడ్డారు పాపం బయట, తెలుసా నీకు? అక్కడి నుంచే రగిలింది ఎవరికి? సీతకు కానీ విష్ణుప్రియకు కానీ. డస్ట్బిన్లోంచి బాటిల్ తీసేయడం కొద్దిగా టూ మచ్ అనిపించింది నాకు కూడా. చూడడానికి ఏం బాగాలేదు అది. మణికంఠ మరి సింపతితో ఫస్ట్ టైం కొట్టేసాడు. ఈసారి వర్కౌట్ అవుతుంది మణికంఠ. ఈసారి నువ్వు ఆడితేనే గెలుస్తావు. మరో పల్లవ్ ప్రశాంత్ నేనే అంటున్నా, ఎందుకు ఎవరో అంటాం ఎందుకు. కానీ ఒక్కటి చెప్తా, మణికంఠకి మాట్లాడే విధానం చాలా బాగుంది. కాకపోతే కొన్ని మాటలు చిన్నపిల్లడు మాటలాగా ఉన్నాయి, అవి మార్చుకోవాలి. నిన్న శేఖర్ భాష అని అదే చెప్తున్నా, పాయింట్కి వచ్చా. నిన్న శేఖర్ భాష నేను ఎలిమినేట్ చేయడానికి రైట్సే లేవు, అసలు లేదు. అది రాంగ్ ఎలిమినేషన్, రాంగ్ నామినేషన్. ఎలిమినేషన్ వచ్చేస్తుంది, రాంగ్ నామినేషన్. ఎందుకంటే శేఖర్ భాష నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు సపోర్ట్గా నిలిచాడు, నీకు సపోర్ట్గా మాట్లాడాడు, నీకు ధైర్యం చెప్పాడు. అలాంటి నువ్వు నామినేషన్లో పెట్టడం నాకేం నచ్చలే. ఆదిత్య ఓం అంటే నీ ఇష్టం, నీ ఒపీనియన్, అది నీ పర్సనల్ ఒపీనియన్. నేనేం మాట్లాడలేను దాని గురించి. విష్ణుప్రియ నెంబర్ 1 ఇప్పుడున్న. కాకపోతే విష్ణుప్రియ ప్లేస్లో శ్రీముఖి ఉంటే ఇచ్చి పడేసేది ఈ పాటికి. ఎవరికి? సోనియాకి. మామూలుగా దిగేది కదా, పెద్ద రాడ్ పెట్టేది ఈ పాటికి. విష్ణుప్రియ కొంచెం డిఫెండింగ్ స్కిల్స్ తక్కువ, చాలా తక్కువ ఉన్నాయి, లో ఐక్యూ ఉంది. బయట అరుతుంది, ఆ ఎకిల్ నవ్వు తప్పితే ఏమి లేదు ఆమె దగ్గర.
ఆమె ఇప్పుడు సోనియా నన్ను మాట్లాడుతున్నప్పుడు రాత్రి అయితే అయ్యిందయ్యా, గట్టిగానే సీరియస్ అయింది. సోనియా మీద అటాకింగ్ బాగానే ఉంది, అది ఇంకా పెంచాలి. నువ్వు బేస్ వాయిస్ ఇంకా పెంచుకోవాలి. ఉత్తప్పుడు నవ్వమంటే షోల్లో పెద్ద అర్థకు నవ్వేయడం కాదు. ఇలాంటప్పుడే నువ్వు మాట్లాడే విధానాన్ని పెంచుకొని మాట్లాడితే చూసేవాళ్ళకి బాగుంటుంది. నాకు తెలిసి సోనియాని మట్టికి అసలు మాట్లాడే విధానం అస్సలు బాగాలేదు, అస్సలు ఖచ్చితంగా బాగాలేదు. మరో రతిక శోభా శెట్టి సోనియానే, ఎవరో కాదు. శేఖర్ భాష అల్టిమేట్ కామెడీ. కాకపోతే నిఖిల్ అన్నట్టు పైనుంచి వెళ్ళిపోతుంది ఒక్కోసారి కామెడీ. ఏంటి బాస్ అలా నాకు తెలియదు అడుగుతాను. ఇద్దరు నామినేషన్ చేసుకున్నారు, నామినేషన్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటారు, ఆయన ముద్దు కూడా పెట్టుకున్నారు. దరిద్రం, ఇది టూ మచ్ అనిపించింది నాకైతే. చేంజ్ అంటే ఏం లేదు. శేఖర్ భాష ఇది నీ హౌస్ కాదు, నా హౌస్ కాదు, బిగ్ బాస్ హౌస్, మనం ఏది చెప్తే చేయాలి. ఆయన మాట తీరు బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరో బోలే నిజంగా ఆదిత్య ఓం శివాజీని కాపీ కొడుతున్నారు. శివాజీ అంత మ్యాటర్ లేదు ఆదిత్య ఓం దగ్గర, మీరు అనుకునేది రాంగ్. ఎందుకంటే శివాజీ చాలా పర్టికులర్గా గేమ్ ప్లే అనేది చాలా బాగుండేది. ఆయన నెంబర్ 1 అంటే 7కి నెంబర్ 1 ఆయన. అసలు ఆయనే బిగ్ బాస్ 7 విన్నరు. కాకపోతే పల్లవ ప్రశాంత్ కూడా డెడికేట్ చేసాడు. ఈ వారంలో నాకు తెలిసినంత వరకు పృథ్వీ కానీ ఆదిత్య ఓం కానీ. లేదు మణికంఠకి పోలింగ్ బాగుంది. కాకపోతే అతను ఇప్పుడే రాడు. చాలా మరో పల్లవ ప్రశాంత్ అండి ఎలా వస్తాడు స్వామి, మీరు భలే మాట్లాడతారు. నామినేషన్ ఈసారి బయటకు వచ్చేది మట్టుకి పృథ్వీ ఆదిత్య ఓంలో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే ప్రేరణ రావాలి బయట. టాప్ 5 అంటే విష్ణుప్రియ, నిఖిల్ ఒకటి, ఇంకా కొంచెం యష్మి గౌడ నీకు సేవ్ అవుతుంది. ఎలా సేవ్ అవుతుంది అంటే లక్కీగా సేవ్ అవుతుంది, లక్కులో సేవ్ అవుతుంది. నాకు తెలిసి ఈరోజు కూడా లక్కే ఆమెకి లక్కుని చాలా సింపుల్గా సరదాగా తీసుకుంటుంది ఆమె. సరే చూద్దాం, నామినేషన్కి వచ్చినప్పుడు చూద్దాం. ఈరోజు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, లక్కు వల్ల సేవ్ అయిందని కిరాక్ సీత కొంచెం డిసప్పాయింట్ అయింది. మీరు గమనించారు? వెంటనే బిగ్ బాస్ గమనించి ఫస్ట్ నామినేషన్ ఎవరు చేయాలి, సీతనే లేపాడు. ఆవిడ మటుకు మొహం మాడిపోయింది. అప్పుడు అది హైలైట్ అనిపించింది. సీత గేమ్ అయితే నెంబర్ 1 ఉంది. సీత సోనియా విషయంలో కరెక్ట్గా మాట్లాడింది బాసు. ఒకటి మైనస్ ఉంది. ప్రేరణ విషయంలో రాంగ్ సీత డెసిషన్. అర్థమైందా? డిఫెండింగ్ స్కిల్స్ అనేది సీత ప్రేరణ విషయంలో రాంగ్ మాట్లాడింది. మీరే అబ్జర్వ్ చేసారో లేదో, ఆ రోజు ఏదో సరదాగా ఆట పడిద్దాం, మేము క్లాను గెలుచుకున్నాం కదా, లగ్జరియస్ క్లాను, కాబట్టి మా ఇష్టం అన్నట్టుగా బిహేవ్ చేసింది తప్పితే కామెడీ యాంగిల్లో. అంతేగాని ఆమె పర్సనల్గా ఏమి చేయలే ప్రేరణ. ఆ విషయంలో సీత రాంగ్. సోనియా విషయంలో డిఫెండింగ్ స్కిల్స్ అదిరిపోయింది. యష్మి నక్క. ఇప్పుడు హౌస్లో ఎవరైనా నక్కలు ఉన్నారంటే యష్మియే నెంబర్ 1. తోడేలు కూడా అనొచ్చు, నక్క కాదు. జిత్తులు మరి నక్క. సోనియా చేసిన తప్ప, సోనియా మొత్తం తప్పే చేస్తుంది. భూత పురాణం ఏంటి, అడల్టరేటెడ్ కామెడీ అంటే ఏంటి? విష్ణుప్రియ ఎందుకు అంది సోనియానే అంటే, విష్ణుప్రియ డిఫెండ్ చేస్తుంది అదే పాయింట్ని. ఎట్లా అనిపిస్తుంది సీజన్ అంటే? కొంచెం ఇంట్రెస్టింగ్ గా పెట్టారు ఈసారి. కొంచెం ట్విస్ట్లు అవి పెట్టి, లైక్ చీఫ్స్ అని కానీ అలా క్లాన్స్ అని పెట్టాలి. ఇంత ముందులా కాకుండా బిగ్ బాస్ 8 అంటేనే ఇంట్రెస్టింగ్ అని చెప్పాడు కదా. సో నిన్న నామినేషన్ ప్రక్రియ ఫుల్ రచరచ జరిగింది కదా, సో అందులో ఎవరు కరెక్ట్ అనిపించింది? ఎవరు ఏమన్నా ఎవరి వ్యూ ఆడుకుంటది కానీ 1+ గ్రామ్ అవుద్ది, బంగారం అవుద్ది. బంగారం అయితే శేఖర్ భాష ఫ్యాన్స్ అంతే. ఓకే, మీరు శేఖర్ భాష ఫ్యాన్ అంతే. ఓకే, అంటే ఇప్పుడు అందరు కూడా సోనియా ఓవర్ చేస్తుంది, అందరి గురించి మాట్లాడుతుంది అంటున్నారు, మీరేమంటారు? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఉంటది. 1 వీక్ అయింది కదా, మనం ఇంకా ఏం ప్రెడిక్ట్ ఎవరిని కరెక్టా కాదని చెప్పలేము. 2-3 వారాలు పోతే కానీ కరెక్ట్ చెప్పగలం. మనకైతే మరి వచ్చినప్పుడే ఫస్ట్ వాళ్ళు యాంటీగా ఉన్నారు, మరి మధ్యలో ఎప్పుడు కలిసిపోయారో, మధ్యలో ఏం జరిగిందో తెలియదు. మనకైతే 24 అవర్స్ మేము చూడలేదు, ఎపిసోడ్ అయితే చూపిలేదు. ఎపిసోడ్ లో పృథ్వీతో కనిపించారు కదా, అక్కడ ఉండాలంటే అలాంటివి ఉండాలి. హౌస్ లో అంత లేదు అంటే 1 వారం పోతే చెప్పగలం అవుద్దా అవుదా. ఇప్పటికైతే అట్లే అంత ఏం లేదు. అంటే లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ తీరు సింపతి గెయించడానికి ట్రై చేస్తున్నారు అంటారు, సో మీరేమంటారు? వర్కౌట్ అవ్వాలి.
అంటే రియాలిటీ అయితే మనకు బయట అసలు తెలియదు ఆ పర్సన్ లోపలికి వెళ్ళేంత వరకు. సో మెచ్యూర్డ్ కాదనిపిస్తుంది. ఆదిత్య ఓం కూడా శివాజీని imitate చేస్తున్నాడు. అతను ఇంకా గేమ్ ఆడలేదు, కాకపోతే హౌస్ లో అయితే కొంచెం యాక్టివ్ గా ఉన్నాడు. గేమ్స్ లో మాత్రం అవ్వలేదు. ఈ వీక్ సర్వైవ్ అయితే చూడొచ్చు, నెక్స్ట్ వీక్ కొంచెం. శివాజీ అవ్వాలని ప్రస్తుతానికి అయితే శేఖర్ పాషా, నిఖిల్, సోనియా. సోనియా సోనియా ఎందుకంటే అందుకే అబ్బాయి కాబట్టి. బ్రో ఏంది బ్రో ఫేమస్ అవుతాం బ్రో మళ్ళీ. అంటే ఇంత లవ్ ట్రాక్ అని మనం అనలేము, ఎందుకంటే వచ్చిన వెంటనే వాళ్ళు కొంచెం సీరియస్ గా వాళ్ళు నామినేషన్ కూడా చేసుకున్నారు. ఏంది బ్రో మరి అక్కడ అడగాల్సిన అడగలేరు, మరి ఏమడుగుతారు? చికెన్ ఏమని అడుగుతారేమో. హగ్గు చికెన్ ఏమన్నా వాళ్ళకి ఎక్స్ట్రా తినకపోతే కాంట్రవర్సీ క్వశ్చన్స్ అవుతున్నాయి అన్ని. అంతే బ్రో, వాళ్ళు అంతమంది వచ్చింది ఎందుకు బ్రో? థ్యాంక్ యూ బ్రో.